నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా హైదరాబాద్ ఇక ఎదగదని స్పష్టమైపోయింది. గత 5 ఏళ్లుగా అరాచకంగా పెరిగిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇక వచ్చే 4-5 ఏండ్ల వరకు ఎదగబోదని మంచి మార్గం ద్వారా ఎన్నోసార్లు మీకు తెలియజేశాను. అంటే ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఐసీయూపై కోమాలో ఒక 4 ఏళ్ళు కొనసాగే అవకాశం ఉంది. అంటే అటు ఇటు చిన్న చిన్న గ్రోత్ స్పార్క్స్ తప్ప ఇక్కడ ఒక గ్రోత్ అనే కంటిన్యూస్ ప్రాసెస్ ఇక ఉండదని, చిన్న చిన్న పాకెట్స్లో ఈ గ్రోత్ కంటిన్యూ అయ్యి అంటే ఆ ఏరియా చిన్న బిట్స్లో డెవలప్ అవుతుంది తప్ప ఇక హైదరాబాద్ విస్తరించి విస్తారంగా డెవలప్ కాబోదు అని స్పష్టమవుతున్నది. ఈ స్పష్టమైన సంకేతాలను బిల్డర్లు కానీ, ఇన్వెస్టర్లు కానీ, హోమ్ బయర్స్ కానీ గుర్తుపట్టినా పట్టనట్టు నటించినా లేదా విస్మరించినట్లయితే తీవ్ర పరిణామాలు, ఫైనాన్షియల్ లాసెస్ చవి చూడవలసి ఉంటుంది. సరే, హైదరాబాద్ పరిస్థితిలో ఉంటే మరి దీనికి ఆల్టర్నేట్ నగరంగా సిద్ధమవుతున్న అమరావతి పరిస్థితి ఏమి, ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమో మనము రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్లస్ అమరావతి ఓవరాల్ పరిస్థితి ఎలా ఉండబోతుంది, మరి దీనికి కారణాలేమి, దీనికి సొల్యూషన్స్ ఏమి కూడా మనం ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే సొల్యూషన్స్ మంచి మార్గంలో డిస్కస్ చేసి లాభం ఏమీ లేదు. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ గవర్నమెంట్ తరఫున రావాలి, కానీ కొన్ని గవర్నమెంట్ చేతిలో కూడా లేవు. అలాంటి పరిస్థితులు వస్తే కానీ ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ కానీ అమరావతి కానీ వృద్ధిలోకి రావు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అమరావతిలో లేదా గుంటూరులో, విజయవాడలో లేదా ఇతర ప్రాంతాల్లో మనం ఇన్వెస్ట్ చేయకూడదా అనే ఒక ప్రశ్న ప్రతి ఆంధ్రుడి మదిలో ఇప్పుడు మెలుగుతున్నది. ఆంధ్రుడే కాదు, తెలంగాణ రియల్ ఎస్టేట్లో ఇరుక్కుపోయిన లేదా డబ్బు ఉండి వెయిట్ చేస్తున్న రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా దోహదపడుతుంది అని నేను భావిస్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎదగడానికి అంటే ఎదగడము అంటే విస్తరించడము కాదు. ఎదగడము అంటే పటిష్టంగా అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే యోగము కలగడము. అంటే ఈ అభివృద్ధి సస్టైన్ ఎట్లయితుంది? ఇప్పుడు మేజర్ ఛాలెంజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఈజ్
how it can sustain the growth. The problem is not how it grows. The problem is how it can sustain its growth in coming years. ఆంధ్రప్రదేశ్కి లేని రిసోర్సెస్ లేవు. న్యాచురల్ రిసోర్సెస్ పుష్కలంగా ఉన్నాయి, ఏరియా విస్తారంగా ఉన్నాయి, గ్రీనరీ అగ్రికల్చర్ ల్యాండ్స్ బాగా ఉన్నాయి, పోర్ట్స్ అంటే సీ కోస్ట్ బాగా ఉంది, మినరల్ డిపాజిట్స్ కూడా రాయలసీమలో పుష్కలంగా ఉన్నాయి. అంటే ఒక స్టేట్కు ఉండే అన్ని లక్షణాలు చాలా అరుదుగా ఉంటాయి మన భారతదేశంలో. ఇలాంటి లక్షణాలు అన్ని లక్షణాలు ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి ఏకైక అడ్డంకి పాపులేషన్ అంటే జనాభా. ఆ జనాభాలో కూడా వివిధ ప్రాంతాలకు, వివిధ రాష్ట్రాలకు, వివిధ అంటే కల్చర్ కల జనాభా మిక్స్ ఆంధ్రప్రదేశ్లో కొరవడింది. దానికి కూడా బలమైన కారణాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఒక అగ్రేరియన్ ఎకానమీ, అంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి బయటి రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉండి అంటే వాళ్ళకు ఆప్షన్స్ ఏమీ లేవు. ఇక్కడ ఆంధ్ర కూలీలను పెట్టుకుంటే సరిపోతుంది, నైపుణ్యం అవసరమూ లేదు. కనుక వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చే అవకాశము ఇన్నేళ్ళు లేకపోయింది. కనుక ఈ డైవర్స్ పాపులేషన్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక శాపంగా మారబోతుంది. ఈ డైవర్స్ పాపులేషన్ లేమి అనేది ఈ కల్చరల్ డైవర్సిటీ లేకపోతే ప్రోడక్ట్ డైవర్సిటీ ఉండదు, ప్రోడక్ట్ డైవర్సిటీ ఉండకపోతే కన్జంప్షన్ డైవర్సిటీ ఉండదు, కన్జంప్షన్ డైవర్సిటీ లేకపోతే రెవెన్యూ డిఫరెంట్ స్ట్రీమ్ నుంచి ఫ్లో అయ్యి ఒక స్టేట్ యొక్క ఎకానమీని సస్టైన్ చేయలేదు. ఇప్పుడు కేరళ లాగా ఇక్కడ దిరాంలు అంటే బయటి దేశాల్లో పనిచేసే వాళ్ళు చాలా లేరు. అక్కడక్కడ దుబాయ్లో అక్కడిక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు తప్ప ధనవంతులైన విదేశీయులు ఆంధ్రప్రదేశ్కి లేరు. ఉన్నా వాళ్ళు తిరిగి రారు. అంటే అమెరికా అలాంటి ప్రాంతాల్లో ఉన్నారు. ఇప్పుడు అదే కేరళలో, దుబాయ్, ఈ అరబ్ కంట్రీస్లో పనిచేసి ఫారెన్ ఎక్స్చేంజ్ ఇండియాకి పంపిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ రెమిటెన్స్ అనే ప్రాబ్లం లేదు. ఈ రెమిటెన్స్ ఎందుకు లేదు అంటే ఉన్నవాళ్ళు పోయి అమెరికాలో అక్కడనే సెటిల్ అయ్యి ఇక తిరిగి రాని పరిస్థితిలో, లేదా ఎన్ఆర్ఐలు ఉన్నా ఇక్కడ అరాకొరా ల్యాండ్ పర్చేసెస్ తప్ప, ప్రాపర్టీ పర్చేస్ తప్ప ఏం చేయరు. సో ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు పట్టిన శని ఏమంటే డైవర్స్ పాపులేషన్ లేదు, దానివల్ల కన్జంప్షన్ పెరగదు, దానివల్ల గ్రోత్ ఉండదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాల్సిందల్లా ఒకటే, అయినంత డైవర్స్ పాపులేషన్ని అట్రాక్ట్ చేయాలి. మళ్ళీ ఆంధ్ర వాళ్ళే ఉండి మళ్ళీ వేపుడులే తిని మళ్ళీ కొబ్బరి బొండాలు దాగి అంటే ఇలా ఉండకూడదు. ఇప్పుడు ఆంధ్ర పాపులేషన్ వస్తుంది, మళ్ళీ ఆంధ్ర వాళ్ళే, ఆంధ్ర అలవాట్లే, అంటే ఇక గ్రోత్కు డైవర్సిటీకి ఆస్కారం లేదు. కొంతమంది హైదరాబాద్ నుండి కొద్దిగా వేరే అలవాట్లు చేసుకున్నారు, కానీ మళ్ళీ ఆంధ్రాకి పోయినాక వాళ్ళ ఆంధ్ర అలవాట్లు మార్చుకో, అంత డీప్ రూటెడ్ ఉంటాయి వాళ్ళ ఆంధ్ర అలవాట్లు. మళ్ళా పనస పుట్టు కూరే అంటే వీళ్ళకు కందా బచ్చలి అంటే నేను జస్ట్ జోక్ కోసం చెప్తాను. అంటే వీళ్ళ అలవాట్లు మారవు, ఇంతే ఒకటి. అంటే ఇది ఒక్క ఫుడ్ అలవాట్లే కాకుండా
లైఫ్ స్టైల్ అలవాట్లు, మనం ఆంధ్ర అనే అలవాటు మానుకోవాలి. 10 రకాలైన డిఫరెంట్ కల్చర్స్ ఉన్న పీపుల్ని అడాప్ట్ చేసుకోవడం ఆంధ్ర వాళ్ళు నేర్చుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఎంత సునాయాసంగా మీరు ఉండగలుగుతున్నారో అలాంటి క్లైమేట్ మీరు ఆంధ్రప్రదేశ్లో కలిగిస్తే తప్ప ఈ డైవర్స్ పాపులేషన్ వచ్చి అక్కడ ఉండదు. ఈ ఆంధ్ర కూటములు, ఆంధ్ర మూకలు ఇలా తయారు కావద్దు. డిఫరెంట్ సెక్టర్స్ నుంచి డిఫరెంట్ స్కిల్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్ పీపుల్ ఎప్పుడొచ్చి ఒక ఏరియాలో సెటిల్ అవుతారో అక్కడ డైవర్సిటీ పెరుగుతుంది. డైవర్సిటీ వల్ల షిఫ్ట్ ఆఫ్ పాపులేషన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు రాజస్థానీ వాడు ఆంధ్రాలో కంఫర్టబుల్ ఉంటే వాడు రాజస్థాన్ నుంచి ఒక 10 మందిని తీసుకొని వస్తాడు, పెట్టుబడి పెట్టిస్తాడు, షాపులు పెడతాడు, గ్రో అవుతాడు. అంటే ఆ ఏరియా మొత్తం చేంజ్ అవుతుంది. గుజరాతీ వాడు నచ్చితే వాడు అక్కడ ఉన్న బిజినెస్లను, అక్కడ ఉన్న వాళ్ళ రిలేటివ్స్ని తీసుకొని ఆంధ్రాకి వస్తాడు, బిజినెస్ పెడతాడు, ఆదాయం పెరుగుతుంది, డైవర్సిటీ కూడా పెరుగుతుంది, కల్చర్ చేంజ్ వస్తాయి, కొత్త బిజినెస్ పెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఒక డైవర్స్ పాపులేషన్ వచ్చినప్పుడు డైవర్స్ నీడ్స్ వస్తాయి, డైవర్స్ గూడ్స్ పెట్టాల్సి వస్తుంది, దానికి అనుగుణంగా కమర్షియల్ యాక్టివిటీ పెరుగుతుంది, ఆంధ్ర డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఆంధ్ర పెరగడానికి మేజర్ అడ్డంకు డబ్బు కాదండి, ఇట్స్ కల్చరల్ డైవర్సిటీ. అంటే సంస్కృతి పరంగా వేరే వేరే సంస్కృతుల ఎక్కడ మీట్ అవుతాయో అదే ఆంధ్రాగా ఉండాలి. ఇప్పుడు నార్త్ ఇండియన్ పాపులేషన్ షిఫ్ట్ అయ్యి కూడా తమ లాంగ్వేజ్ ఈజీగా మాట్లాడుకునే వెసులుబాటు ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఆంధ్రావాడికి నార్త్ ఇండియన్ వచ్చి ఉప్పర్, నీచే, ఆగే, పీచే అంటే అర్థం కావాలి. ఇప్పుడు నార్త్ ఇండియా వాడు వచ్చిండు, मैं ऊपर रहना चाहता हूँ, मैं आगे जाना चाहता हूँ, मैं पीछे देखूंगा అంటే ఈ ఆంధ్ర వాళ్ళకి అర్థం కావాలి. కాకుంటే ఒక నార్త్ ఇండియన్ ఈజీగా ఫీల్ కాడు. ఇప్పుడు ఆంధ్రాలో ప్రాబ్లం ఏమొచ్చిందంటే వాళ్ళకు వాళ్ళ భాష తప్ప వేరే భాష రాదు. ఎప్పుడైనా వాడు ఎథనిక్ అలీ డిఫరెంట్ పాపులేషన్ మీ సంస్కృతికి భిన్నంగా ఒక పాపులేషన్ వచ్చి మీ ఏరియాలో ఉండాలి అంటే వాళ్ళకు కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయాలి. ఎలా అంటే మీరు కూడా పలు భాషల్లో నైపుణ్యత సాధించాలి. ఇప్పుడు హైదరాబాద్లో వెదర్ అంటారు, వెదర్ ఏం కాదండి, కల్చరలీ డైవర్స్ రీజన్ కనుక ఫస్ట్ నుంచి దీంట్లో ఏ రకమైన పాపులేషన్ వచ్చినా కలిసిపోతారు. ఇప్పుడు సికింద్రాబాద్లో మనం చూస్తే మలయాళీస్, తమిళియన్స్ ఎక్కువ ఉంటారు, కలిసిపోయారు. ఈ ఆదిలాబాదు, నిజామాబాద్ పాపులేషన్ ఉంటుంది, కలిసిపోయారు. అంటే యాసలు వేరైనా, భాషలు వేరైనా, నీ కల్చర్స్ వేరైనా హైదరాబాద్లో వస్తే కలుపుకుపోతుంది. అలాంటి తత్వము గుంటూరు, విజయవాడ, అమరావతిలో కలిగినప్పుడే ఇక్కడ గ్రోత్ వస్తుంది. అదే కాకుండా ఇండస్ట్రీస్కి వెసులుబాటు ఉండాలి. ఆ ఇండస్ట్రీకి వెసులుబాటు ఉండాలి అంటే ఆంధ్రాయేతర పాపులేషన్ వచ్చి ఉండే, అంటే స్కిల్డ్ లేబర్ ఉండే, జీర్ణించుకోగల శక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, పౌరులకు కూడా ఉండాలి. ఇప్పుడు చూడండి, బీహార్ నుంచి, రాజస్థాన్ నుంచి వేల మంది వచ్చి హైదరాబాద్లో పనిచేస్తుంటారు. అంటే ఇక్కడ వాళ్ళను
వాళ్ళ ఆపర్చునిటీస్ పోయినట్టే. కానీ ఇక్కడ వాళ్ళకి స్కిల్స్ లేవు. ఇప్పుడు బండలు పాలిష్ చేసే స్కిల్స్ రాజస్థానీ వాళ్ళకి ఉన్నాయి కనుక వాళ్ళ మంది వచ్చి ఇక్కడ పనిచేస్తారు. కానీ మన తెలంగాణ వాళ్లకు పాలిష్ చేసే స్కిల్స్ లేవు, నేర్చుకోను లేదు. కనుక మనకు వాళ్ళను ఆహ్వానించక తప్పక పోతుండొచ్చు. ఇప్పుడు బీహారీ చీప్ లేబర్, సో ఆ చీప్ లేబర్ని పెట్టుకుంటే మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది కనుక ఆ చీప్ లేబర్ని పెట్టుకొని పని చేసుకుంటున్నారు హైదరాబాద్. అంటే అలాంటి సంస్కృతి, అలాంటి ఓర్పు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉండాలి. అదేగాక ప్రోడక్ట్స్ అమ్ముడు పోవాలి అంటే నేను చెప్పినట్టు పాపులేషన్ ఉండాలి. అందుకని చంద్రబాబు నాయుడు లాస్ట్ టైమే మీరు బాగా జనాలను కనండి అన్నాడు. కనేది అవసరం లేదండి, మీరు కన్న కూనలన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. సో మీరు స్పెషల్గా ఆంధ్ర వాళ్ళని కనండి కనండి అనే అవసరం లేదండి. బాగా కంటున్నారు. ఎక్కడ కంటున్నారంటే ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్ నర్సింగ్ హోమ్లలో కంటున్నారు. ఈ కన్న పాపులేషన్ అంతా తిరిగి వెళ్ళేటట్టు చూసుకోవాలి, వాళ్ళని ఆకర్షించాలి, వాళ్లకు మంచి విద్య అందించే స్కూళ్ళను మీరు అక్కడ స్థాపించాలి, యూనివర్సిటీలు స్థాపించాలి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ స్థాపించాలి. దానివల్ల ఈ ఆంధ్ర గుంపులు హైదరాబాద్ నుంచి గుంపులుగా మందలుగా షిఫ్ట్ అవుతే ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ వాల్యూస్ పెరగడమే కాకుండా గూడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ ఎక్కువై అక్కడ గ్రోత్ ఆటోమేటిక్గా వస్తుంది. అంటే పెట్టుబడులు రావడానికి, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు రావడానికి కూడా ఇవి సూచకాలు. అంటే ఈ మైల్ రాయిలను దాటితే కానీ మనకు రియల్ ఎస్టేట్ పరంగా, గ్రోత్ పరంగా, డిమాండ్ పరంగా, కమర్షియల్ యాక్టివిటీ పరంగా, కామర్స్ పరంగా, ఫైనాన్స్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, కల్చర్ పరంగా గ్రోత్ రాదు. ఇవే కాకుండా రోడ్ కనెక్టివిటీ ప్లస్ ఈ అకాల వర్షాలు, తుఫాన్లు, కరువులు, కాటకాలు అంటే ఈ న్యాచురల్ డిజాస్టర్స్ని కౌంటర్ చేయడానికి సీ కోస్ట్కు దూరంగా కొన్ని శాటిలైట్ టౌన్షిప్స్ లాంటివి అడిషనల్గా డెవలప్ కావాలి. ఎందుకంటే ఆంధ్రాలో ఆల్రెడీ చిన్న టౌన్స్ ఉన్నాయి, కానీ ఈ టౌన్స్ డేంజర్ జోన్లో ఉన్నంత వరకు ఇక్కడ పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ రావండి. ఈ న్యాచురల్ కలామిటీస్ ఆంధ్రప్రదేశ్కి కామన్ కనుక ఈ న్యాచురల్ కలామిటీస్కి దూరంగా అంటే తెలంగాణ బార్డర్ దగ్గర శాటిలైట్ టౌన్స్ కింద బాగా డెవలప్ అవుతే, అక్కడ ఇండస్ట్రియలైజేషన్ అయితే, అక్కడ పాపులేషన్ అంటే క్లస్టర్స్గా ఫామ్ అవుతే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ని ఎవరు ఆపలేరు. అంటే ఈ న్యాచురల్ కలామిటీస్ కూడా ఒక శాపమే. ప్లస్ టూరిజంని డెవలప్ చేయడం అంటే ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ మ్యాప్లో ఒక ఇంపార్టెంట్ భాగమయ్యేటట్టు ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఎంత. ఆ వచ్చే టూరిస్టులను గైడ్ చేసే అంత సామర్థ్యం అక్కడ గైడ్స్కి ఉండాలి, భాషా పరిజ్ఞానం ఉండాలి. అక్కడ దాగి ఉన్న ముఖ్య స్థలాలను చూపించే యోగ్యత కలిగిన టూర్ గైడ్స్ కూడా ఉంటే ఈ సొంత నేషనల్ పాపులేషన్ కాకుండా అంటే మన భారతదేశ పాపులేషన్ టూరిస్ట్ కాకుండా విదేశీయులు కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చి స్థలాలను పరిశీలించే వెసులుబాటు ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్కి నైతికంగా అంటే భూమి పరంగా గ్రోత్ కావడానికి ఏ అడ్డంకులు లేవు. అడ్డంకులెల్లా మానవుడు సృష్టించిన మానవుడితో కూడిన అడ్డంకులే. ఎవడైనా హ్యాపీగా పోయి ఏపీలో ఉండే పరిస్థితి ఉంది అంటే ఆయనకు ఆదాయ మార్గం ఉంటే
తెలంగాణను ఇమ్మీడియట్గా వదిలి ఏపీకి పోయినా ఏ నష్టము లేదు. ఎవరికో ఆన్లైన్ బిజినెస్ ఉంది, లేదా అగ్రి బేస్డ్ ఎకానమీ లాంటి బిజినెస్ ఉంది, లేదా ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి ఏదైనా పరిశ్రమ ఉంది, లేదా ఆన్లైన్ ట్రేడింగ్, ఫైనాన్స్ లాంటి బిజినెస్ ఉన్నాయి. వాళ్ళు ఈజీగా షిఫ్ట్ అయిపోవచ్చు ఆంధ్రప్రదేశ్కి. వాళ్ళకి అడ్డంకులు ఏం లేవు. స్కిల్డ్ లేబర్ ఎక్కడ అవసరం లేదు. ఎక్కడ లోకల్ పాపులేషన్ స్కిల్ మీకు సరిపోతుందో అలాంటి వాళ్ళు ఈజీగా ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ కావచ్చు, అమరావతి చుట్టుముట్టు షిఫ్ట్ అయిపోవచ్చు. కానీ ఎవరికి స్పెషల్ స్కిల్డ్ లేబర్ కావాలనో వాళ్ళు కొంతకాలం ఆగాల్సిందే, లేదా వాళ్ళే ఏబిసిడి నుంచి స్టార్ట్ చేసి అమరావతితో గ్రోత్గా అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే నేను ఇప్పుడు చెప్పేవి నెగటివ్ ఫ్యాక్టర్స్ కాదండి, కంపేర్డ్ పాజిటివ్ ఫ్యాక్టర్స్లో ఘోరంత నెగటివ్ ఫ్యాక్టర్స్ అండి. ఈ చిన్న వాటిని అధిగమిస్తే హైదరాబాద్ని తలదన్నే రాజధాని కానివ్వండి, క్యాపిటల్ రీజన్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ సునాయాసంగా చేయగలరు. ఆంధ్రప్రదేశ్కి ఏకైక అడ్డంకి ఈ హైదరాబాద్లో పాతుకుపోయిన ఆంధ్ర జలాన్ని రూట్స్తో సహా పెకిలించి ఆంధ్రాకి షిఫ్ట్ చేయడం. యూ హ్యావ్ టు కన్విన్స్ పీపుల్ ఆఫ్ ఆంధ్ర ఆరిజిన్ ఇన్ హైదరాబాద్ దట్ దే హ్యావ్ గాట్ ఆపర్చునిటీస్ ఇన్ ఏపీ. ఇప్పుడు మీరు హైదరాబాద్లో సంపాదించుతున్న అంత అమౌంట్ కాకపోయినా మీరు స్వస్థలంలో ఉండి ఖర్చులు తగ్గించుకొని అంతే సేవ్ చేయొచ్చు అనే ఒక లాజిక్ మీరు హైదరాబాద్లో ఉండే ఆంధ్ర పాపులేషన్కి మీరు కలిగించినట్టయితే, ఎడ్యుకేషన్ వైజ్ తక్కువ ఫీజులున్న స్కూల్స్, తక్కువ ఫీజులున్న కాలేజీని మీరు ఆంధ్రాలో డెవలప్ చేసినట్టయితే, తక్కువ ఫీజుతో ఎక్కువ కోచింగ్ ఇచ్చే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆంధ్రాలో వచ్చినట్టయితే, తప్పకుండా హాస్టల్ డబ్బులు మిగిలించుకోవడానికైనా ఆంధ్ర స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లోనే చదువుతారు, అక్కడే కోచింగ్ తీసుకుంటారు, అక్కడే విద్యాభ్యసిస్తారు. ఇవన్నీ బేస్. ఈ బేస్ ఫామ్ కావడానికి ఎన్ని ఏళ్ళు పట్టవచ్చు చాలా ఏళ్ళు పట్టచ్చు. చాలా ఏళ్ళు పట్టే వరకు అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాదా అది మన పిచ్చి అభిప్రాయం. గ్రోత్ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయకపోవడం మన మూర్ఖత్వము. అసలు గ్రోతే లేని ఆర్టిఫిషియల్ గ్రోత్ ఉన్న హైదరాబాద్లో ఏ ధైర్యంతో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ధైర్యంలో 10% మీరు ఆ ధైర్యాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాకే ఒక క్రౌన్ సిటీగా, మకుటాయమానం ఏమంటారు కదా, తల మీద పెట్టుకున్న క్రౌన్, అలా తయారైతే ఆ ఆపర్చునిటీ ఎవరు ఇవ్వాలంటే ఆంధ్ర మూల నివాసులే ఇవ్వాలి. బయట వాళ్ళు ఎవరు దాన్ని ఆ స్థాయికి తీసుకుపోలేదు. ఫస్ట్ ఆంధ్ర వాళ్ళు రావాలి, ఆంధ్ర సత్తా ఏమో చూపించాలి, వెసులుబాట్లు కనిపించాలి, డైవర్స్ పాపులేషన్ అట్రాక్ట్ చేయాలి, ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయాలి, ఐటీ సెక్టర్స్ని అట్రాక్ట్ చేయాలి, ఐఎల్టీఎస్ సెక్టర్ని అట్రాక్ట్ చేయాలి. భాషా పరిజ్ఞానం పెరిగితే కాల్ సెంటర్స్ వస్తాయి, డైవర్స్ పాపులేషన్ వస్తుంది, డైవర్స్ పాపులేషన్ వస్తే కల్చరల్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ గ్రో అవుతాయి, డిఫరెంట్ ఇండస్ట్రీస్ గ్రో అయితే స్టేట్ రెవెన్యూ పెరుగుతుంది. కనుక మనం ఇప్పుడున్న అమరావతి పరిస్థితి చూసి జాలిపడే కన్నా రాబోయే అమరావతి, కాబోయే అమరావతిని దృష్టిలో పెట్టుకొని మన ఇన్వెస్ట్మెంట్స్ కానీ మనం పెట్టే పెట్టుబడులు కానీ కొద్దిగా ఓపిక సహనంతో స్కాటర్డ్గా ఎక్కడ గ్రోత్ ఉంటుందో గుర్తుపట్టి అక్కడ స్కాటర్డ్ ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలా సేఫ్గా ఉంటుంది.
మనం సడన్గా ఇప్పుడు అమరావతిలో హై రైజెస్లో ఉండడం అనేది ఒక మిథ్య. ఎందుకంటే అక్కడ తెలంగాణ కన్నా ఎక్కువ ల్యాండ్ మాస్ అవైలబుల్ ఉంది. అంటే అమరావతి కెన్ బికమ్ ఏ లైఫ్ స్టైల్ క్యాపిటల్. ఇది చాలా మంది ఆంధ్ర వాళ్ళకు బుర్రలు ఎక్కుతలేదు. ఇప్పుడు కోనసీమ అటువంటి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి క్యాన్ బికమ్ ఏ లైఫ్ స్టైల్ హబ్స్ ఫర్ ఈవెన్ తెలంగాణ పాపులేషన్. ఆరోగ్యపరంగా, లైఫ్ స్టైల్ పరంగా ఆంధ్రాలో ఉండటం, ఎక్సెప్ట్ హ్యూమిడిటీ తప్పి అసలు ఆంధ్రాలో నెగటివ్ ఫ్యాక్టర్సే లేవు. సైక్లోన్ అది తీర ప్రాంతాలకు ముప్పు తప్ప సైక్లోన్ అండ్ హ్యూమిడిటీ అండ్ ప్రజల యాస, కల్చర్, ఈ మూడు ఆంధ్రప్రదేశ్కి అధిగమించగలిగితే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని ఆపే సత్తా, ధైర్యము, దమ్ము హైదరాబాద్కు కూడా లేదు. అసలు అట్లాంటి మంచి ఆపర్చునిటీ వస్తే ఫస్ట్ పర్సన్ నేనే. నేను తెలంగాణ వాదిగా చెప్తున్నా. ఐ వాంట్ టు పర్సనలీ సీ హౌ ద ఆంధ్ర గ్రోస్ ఇన్ నియర్ ఫ్యూచర్. అసలు ఆంధ్రప్రదేశ్ రిసోర్సెస్ పరంగా, భూమి పరంగా, ఎన్వైర్న్మెంట్ పరంగా, రిసోర్సెస్ పరంగా అద్భుతమైన స్థానంలో, అంటే ఎడ్యుకేటెడ్ పాపులేషన్ కూడా బాగానే ఉంది. ఒరిస్సా అటువంటి వెస్ట్ బెంగాల్ కంపేర్ ఛత్తీస్గఢ్. కనుక దిస్ ఇస్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ టు బికమ్ డైవర్స్. ఇట్ ఈస్ ఆల్రెడీ మినరల్ రిచ్, సో ఇండస్ట్రీస్ కెన్ కమ్ ఇన్ అండ్ సెట్ అప్ దర్ షాప్. ద ప్రాబ్లమ్ ఈజ్ డైవర్స్ పాపులేషన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మెయిన్ ఏమి ఉండాలంటే ఐఐటిఎస్ ఇండస్ట్రీస్, కాల్ సెంటర్స్, సాఫ్ట్వేర్ లేదా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ని ఎప్పుడు అట్రాక్ట్ చేయగలుగుతారో డైవర్స్ పాపులేషన్ వచ్చి అక్కడున్న అంటే నేటివ్ పాపులేషన్ కూడా బుద్ధి పెరుగుతుంది. అరే వీళ్ళంతా వస్తే ఇక్కడ డిమాండ్ ఏర్పడుతుంది, మనం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసి ఇక్కడ మనం కూడా కమర్షియల్ డెవలప్ అవుదాము అనే ఒక ఐడియా పొలిటికల్ సర్కిల్స్ నుంచి రావాలి. లేకపోతే ఏం చేయకుండా హైదరాబాద్ పెట్టుబడులను ఆకర్షిస్తారు. నేను తెలంగాణను తక్కువ అంచనా ఇస్తలేదు. తెలంగాణ ఎంజాయ్డ్ హైదరాబాద్ టు ద ఫుల్ ఎక్స్టెంట్. నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ ఆంధ్ర టు ప్రూవ్ దర్ మెటల్ అండ్ అట్రాక్ట్ investments and attract diverse group of individuals to Andhra Pradesh for its development. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావడానికి నేను చెప్పిన ఈ 4-5 సూత్రాలు పాటించగలిగితే ఆంధ్రప్రదేశ్కి ధీటుగా ఢీకొట్టే రాజధానులు మన సౌత్లోనే ఉండవు. నేను చెప్పినవి సీరియస్గా తీసుకొని ఒక్కసారి దృష్టి కేంద్రీకరించండి, దృష్టి మరలించండి, మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. హైదరాబాద్ వీడడానికి కించిత్ జంకకండి. హైదరాబాదుకు మించిన రాజధాని నిర్మించే సత్తా మీ దాంట్లో ఉంది అని తెలియజేస్తూ నా ఇంగ్లీష్ ఛానల్ అయిన ల్యాండ్ నూడిల్ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కాకుండా నా ఇంకో తెలుగు ఛానల్ అయిన ట్రై మై టీవీని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే రోజుల్లో ఆ ఛానల్ దిశ కూడా మార్చబోతున్నాను. దయచేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మంచి వీడియోస్ని ముందు తేవడానికి, మీకు ఉపయోగపడే వీడియోస్ తేవడానికే నేను ఉన్నాను కాబట్టి, ఆ ప్రయత్నాల్లో ఉంటాను కాబట్టి మీరందరూ నా ఛానల్ చూసి ఆదరించి నా ఛానల్కి ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేస్తారు అని భావిస్తూ, ఆంధ్రాలో ఏదన్నా ప్రాపర్టీ డెవలప్ చేస్తుంటే
ఏదైనా పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటే, ఏదైనా లేఅవుట్స్ ప్రమోట్ చేయాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ ద్వారా మీరు చేసుకోవచ్చు. నేను ఒక చిన్న రుసుము ద్వారా మీ యూట్యూబ్ లింక్స్ కానివ్వండి, మీ ఫోన్ నంబర్స్ కానివ్వండి, మీ కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, నా ఛానల్ ద్వారా ఈ హైదరాబాదు లేదా ఇరు తెలుగు రాష్ట్రాల్లో నేను అందించగలను. అలాంటి స్థాయి ఉన్న ఛానల్ అని మీరు భావిస్తే తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, లేదా నా ఫేస్బుక్కు వెళ్ళి ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా మీరు మీ ఆకాంక్షను, మీ బిజినెస్ని వివరిస్తే నేను తప్పకుండా నా వీడియోలో ముందు మీ కంపెనీ గురించి వివరించి దానికి ఫోన్ నంబర్ చెప్పి మరి లింక్ ఇచ్చి మరి నేను నా వీడియోస్ స్టార్ట్ చేస్తాను అని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.